ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్. ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల సేకరణ, జూన్ 2వ తేదీలోగా నోటిఫికేషన్లు, డిసెంబర్ 9వ తేదీలోగా నియామకాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సో ప్రతి జూన్ 2 లోపు నోటిఫికేషన్లు ఇస్తాం, డిసెంబర్ 9 లోపు ఆ ఇచ్చిన నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన నియామకాలు చేపట్టి అపాయింట్మెంట్ లెటర్ ఆ ఉద్యోగుల చేతుల్లో పెడతామని అంటున్నారు అనమాట. త్వరలో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించి జూన్ 2వ తేదీలోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్ 9వ తేదీలోగా నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. శనివారం ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2023లో తెలంగాణ నుంచి సివిల్స్కు ఎంపికైన 35 మందిని, ఐఎఫ్ఎస్కి ఎంపికైన 6గురిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో విషయము. అంటే ఒక ఈజీగా ప్రాసెస్లో భాగంగా జరగాల్సినటువంటి ఒక ప్రక్రియని టోటల్ కాంప్లికేట్ చేసి ప్రభుత్వాలు, గవర్నమెంట్ ఏదైనా పార్టీ ఏదైనా పక్కన పెట్టండి, ఈ గవర్నమెంట్స్, ఈ రాజ్యము కుట్ర ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక ఈజీగా ఒక ప్రాసెస్లో భాగంగా జరగాల్సిన ఒక ప్రక్రియని కాంప్లికేట్ చేసి జనాలు రోడ్ల మీదకి వచ్చేలాగా చేసి జనాలు ప్రాణాలు కోల్పోయేలాగా చేసి చివరికి దాన్ని అమలు చేస్తే ఆహా ఓహో అని మనం అనుకోవాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ అన్నది ఇప్పుడు యూపీఎస్సీ కేంద్రము అక్కడ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది యూపీఎస్సీ. ఇంకా అది గవర్నమెంట్స్తో సంబంధం లేదు, ఇండిపెండెంట్ బాడీ, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. దానికి ఎలక్షన్ కోడ్ ఇది ఉండదు. ఎలక్షన్ కోడ్ ఉంది అని అనుకున్నప్పుడే వాళ్ళు ముందుగానే మేల్కొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. మనం కూడా జరిగింది అదే, పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు వచ్చేసింది అక్కడ జాబ్ క్యాలెండర్. మరి మన రాష్ట్రంలో ఇష్యూని చూడండి ఎంత కాంప్లికేట్ చేశారో. 10 ఇయర్స్గా అడిగి 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 10 ఇయర్స్గా పోరి ఏమన్నా చేసుకోరు, నాకు సంబంధమే లేదు, అసలు ఉద్యోగాలు నేను ఎందుకు ఇవ్వాలి అని కేసీఆర్ అనే దుర్మార్గుడు మొత్తం నిండా ముంచేసిండు. అదేంటి అసలు ఈజీగా ఎవ్రీ ఇయర్ జరగాల్సినటువంటి సాధారణ ప్రక్రియ 10 ఇయర్స్గా చేయడం వల్ల ఇప్పుడు ఒక్కసారిగా జాబ్ క్యాలెండర్ రాబోతుంది అనే లోపు మనం ఏదో ఊపిరి పీల్చుకున్నట్టుగా, మనకేదో గొప్ప పని జరిగినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. సో ఇది చాలా భయంకరంగా ఉంటాయి. ఇట్లా చాలా అంశాల్లో ఈ రకంగానే ఉంటుంది ప్రభుత్వాలు వ్యవహరించే తీరు. గోపన్పల్లి తాండా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వేదిక పైన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి సార్వారు భూములు ఏమైనా ఉన్నాయో చూడపోయారు అక్కడ చుట్టుపక్కల గాంధీ మూసి చుట్టుపక్కల ఐటీ టవర్లట. గోపన్పల్లి తాండా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం సంకీర్ణ ప్రభుత్వాలకు ఆద్యుడు ఎన్టీఆర్, సరైన వారు లేక ఢిల్లీలో తెలుగు నాయకత్వ లోటు, ఖమ్మ ప్రపంచ మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మంలో అయితే, ఈ రెడ్లై అయితే, అందరి అయితే కానీ ఈ బలహీన వర్గాల సమ్మేళనాలు ఇట్లాంటివి ఎందుకో పెద్ద ఎత్తున జరగవు, వాటికి లీడర్లు కూడా పెద్ద ఎత్తున రారు. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కదా, డబ్బులున్న మొత్తం ధనవంతులంతా ఏకమవుతారనమాట. భూములు, డబ్బు. సో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు సింగరేణి సంస్థ తరపున ₹1,00,000 చొప్పున సాయం అందజేశారట. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మిగతా వాళ్ళంతా, ఈ మంత్రులంతా పాల్గొన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. గత 10 సంవత్సరాల్లో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నిరుద్యోగుల ఇబ్బందులు గుర్తించి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశాం. పగడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు ఆర్థిక సహాయం అందిస్తున్న సింగరేణికి అభినందనలు. సివిల్స్లో తెలంగాణ జెండా ఎగరేసి జాతీయ స్థాయిలో సత్తా చాటాలి. ప్రిలిమ్స్ విజేతలు మెయిన్స్ కోచింగ్ కోసం అవసరమైన స్టడీ మెటీరియల్ కోసం, హాస్టల్ ఖర్చులు, మెరుగైన శిక్షణ కోసం ఉపయోగపడేలా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. మొత్తానికి నిరుద్యోగుల ఇబ్బందులు గుర్తించి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశామని చెప్తున్నారు. కానీ ఎంత దారుణం అసలు. యాక్చువల్గా గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండింటి సిలబస్ ఫుల్ స్టాప్తో సహా సేమ్ సిలబస్ మొత్తుకుంటూనే ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి ఆగమాగం అయిపోయి సిలబస్ చదవాల్సింది పక్కన పెట్టి అంత సిచ్యువేషన్ రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు పేపర్ ఈ నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలోనే, మీరు షెడ్యూల్ రిలీజ్ చేసే క్రమంలోనే ఆ విషయం తెలియదా మీకు? గ్యాప్ ఉండాల్సిన దగ్గరనేమో గ్యాప్ పెట్టలే,
డిఎస్సికి గ్రూప్ 2కి మధ్య ఒకే రోజు మధ్యలో గ్యాప్. అసలు గ్యాపే అక్కర్లేదు, ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టినా ఇబ్బంది లేదు, 3 రోజులైనా 4 రోజులైనా మేము ఎగ్జామ్ రాసేస్తామని అన్న గ్రూప్స్ ఎగ్జామ్స్కి మాత్రం 5 నెలల గ్యాప్ పెట్టారు. ఇప్పుడు ఇక ఎవరిది బాధ్యత రాహిత్యం ఇక్కడ? ఇప్పుడు మీరు వాయిదా వేయంగానే అబ్బా వాయిదా వేసాడని మళ్ళీ మనం జేజేలు పలకాలి. సో మొత్తానికైతే గ్రూప్ 2ని వాయిదా వేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది నిరుద్యోగులు చేసిన పోరాటం వల్ల ఇది సాధ్యమైంది. కొంత నిరుత్సాహం ఏంటంటే పాపం డిఎస్సి వాళ్ళు మేము చదవలేకపోయాం, సిలబస్ ఎక్కువగా ఉన్నది, టెట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పెట్టిరు అని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినా వాళ్ళకి జరగలేదు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ డిఎస్సి వేస్తామన్నారు కదా, మెగా డిఎస్సిలో భాగంగా 11,000 వేసినాం, ఇంకొక డిఎస్సి రాబోతున్నదని, అది ఎప్పుడు అన్న క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది.